వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు, తర్వాత మన ఎంపీగా ఝాన్సీ గారు. వాళ్ళు బాగా చేస్తున్నారండి, పరిపాలన బాగా చేస్తున్నారు. పేదలకి వాళ్ళు బాగా అన్ని కూడా కష్ట సుఖాలు చూస్తున్నారు, కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు అంటే మనకి చెప్పక్కర్లేదండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సమస్యలు కనుక్కొని వాళ్ళకి మంచి జరిగేలాగా చూస్తున్నారు. ఎవరి ఇంట్లో బాగలేకపోయినా కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. తర్వాత మనం ఏం చెప్పినా కూడా అది వెంటనే స్పందించి ఆ పని చేయాలని వెంటనే వచ్చి మా వార్డులోకి వచ్చి చేసి చూస్తున్నారు. అలాగే మా కార్పొరేటర్ గారు కూడా మా రోడ్లని, డ్రైనేజీలని, కరెంట్లు పోయినా అవన్నీ కూడా చేస్తున్నారండి, మంచిగా చేస్తున్నారు. మళ్ళీ ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా మళ్ళీ తెచ్చుకుందామని మేము అందరూ ఆశిస్తున్నాం. వస్తారు, మరి తప్పనిసరిగా అవుతారండి. మేము అందరం కూడా ఆడవాళ్ళందరం కూడా ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించి జగనానికి కానుకగా ఇచ్చి మళ్ళీ మంత్రిగా మేము చూస్తాం. ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి మా కష్ట సుఖాలన్నీ వింటున్నారు, మాకు అన్నీ కూడా సహాయంగా ఏ మాట చెప్పినా కూడా కాదనుకుంటా మా ఇంట్లోకి వచ్చి మా మాట తీసుకొని మంచిగా చేస్తున్నారు. కాబట్టి మాకు వాసుపల్లి గణేష్ కుమార్ అంటే ఎక్కువ అభిమానం. పని చేయలేని వాళ్ళకి వైపు ఎప్పుడు ఉండలేదు కదండి, పని చేసే వాళ్ళకే కదా మనం అభిమానిస్తాం. అది మేము ఇలా కష్టం అని చెప్పగానే మమ్మల్ని ఆదరించి అందుబాటులో ఉంటారు సార్. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కలుస్తారు, రెండమ్మ కూర్చోండి అమ్మ అని మనం చెప్పిన కష్టాలు అన్నీ వింటారు. తప్పనిసరిగా వచ్చి మాకు అన్నీ కూడా మంచి పనులు చేస్తారు సార్, మాకు అన్ని సహాయం కూడా చేస్తారు. ఎవరికి బాగలేకపోయినా గడప గడపకు వచ్చి మా బాధలన్నీ విని ప్రజా దర్బారు కూడా పెడుతున్నారు. అలాగే మా కార్పొరేటర్ గారు కూడా మేమేం చెప్పినా కూడా మా కోసం కూడా ఆలోచిస్తారు. వెంటనే ఎమ్మెల్యే గారు మా చిన్న జానకిరామ్ గారు అండి. అభిమానం చేసే పనులు కూడా కనిపిస్తున్నాయి కదా సార్. మనం వెళ్ళేటప్పుడు ఈయన మనల్ని స్పందిస్తారు, ఆ ఎమ్మెల్యే గారు కూడా స్పందిస్తారు, మన కష్ట సుఖాలు వింటారు. మరి అటువంటి వాళ్ళకి మేము ఓటేసి గెలిపించుకొని మళ్ళీ వాళ్ళ నాయకులుగా చేసుకుంటాం. కానీ ఎక్కడో వంశీకృష్ణ అంటే మాకు తెలియని వ్యక్తికి మేము ఓటేసి గెలిపించుకోలేం కదా సార్. తప్పనిసరిగా లక్కీగా కొడతారు. మళ్ళీ మినిస్టర్గా మేము చూస్తాం వాసుపల్లి గణేష్ కుమార్ గారిని.